హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులందరికైతే నమస్కారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. తన నియోజకవర్గం పిఠాపురం ఆడపడుచులకైతే సొంత నిధులతో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేకంగా చీర, అమ్మవారి ప్రసాదాలు అయితే ఇవ్వాలని అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగింది. ఇందుకోసం పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారైతే ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురం ఆడపడుచుల కోసం పవన్ కళ్యాణ్ గారైతే తీసుకున్న ఈ నిర్ణయం అయితే ఇప్పుడు నియోజకవర్గంలో ఆసక్తికర చర్చగానైతే మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో ఆగస్టు 30వ తేదీన జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాలు పూజా కార్యక్రమానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారైతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురంలో జరుగుతున్న వేడుక కావడంతో జనసేన నేతలైతే ప్రత్యేకంగా ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారైతే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ప్రత్యేక పూజకు సంబంధించిన ఏర్పాట్లను అయితే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం నిర్వహించే ఆఖరి శుక్రవారం నాడైతే వరలక్ష్మి వ్రతం కార్యక్రమం అయితే నిర్వహించనున్నారు. ఈ పూజ కోసం పెద్ద సంఖ్యలో తరలి వచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లపైన ఆలయ అధికారులను అయితే సమీక్షించడం అయితే జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమం చేసుకునే ఆడపడుచులు అందరికీ అమ్మవారి ప్రసాదంగా పసుపు, కుంకుమ, చీర ప్రసాదంగానైతే అందజేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైతే తన సొంత నిధులతో వాటినైతే సమకూర్చనున్నారు. మొత్తం 12,000 చీరలు అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది. ఆలయం వద్ద రథం అనంతరం అయితే పసుపు, కుంకుమ, చీర పంపిణీ చేయనున్నారు. రథంలో పాల్గొన్న ప్రతి భక్తురాలికి ప్రసాదం అందేటట్లు తగిన ఏర్పాట్లు చేయమని పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 3 గ్రూపులుగా ఈ రథం అయితే నిర్వహించాలని చెప్పడం అయితే జరుగుతుంది. ఇబ్బందులు కలగకుండా చూడాలని హరిప్రసాద్ అయితే అధికారులకైతే సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. గతం కంటే పెద్ద సంఖ్యలో భక్తులు ఈ రథంలో పాల్గొనే అవకాశం ఉన్నదని హరిప్రసాద్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.